తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇప్పుడు వెళ్ళాలి అమరావతికి ఈ వైసీపీ నాయకులు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే జస్ట్ ఒక 4 రోజుల క్రితమేనా వైసీపీ నాయకులు ఈ ఉండవల్లి రైతుల దగ్గరికి వెళ్ళింది. సో ఈ క్రమంలో అక్కడ ఎటువంటి ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది అంటే అమరావతి రైతులు ఎంత ఆవేశంతో ఉన్నారో వీరి పట్ల అనే దానికి నిదర్శనం అది. పైగా ఎందుకు అంత ఆవేశం అని అంటే వాళ్ళు పడ్డ ఆవేదన, వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, వాళ్ళు పడిన వేదనలు కావచ్చు, దానంతటికి తార్కాణమే ఆ యొక్క అటాక్. అయితే ఎంతకాడికి దాన్ని అమరావతి రైతులు లేకపోతే తెలుగుదేశం పార్టీ గొండాలు అని చెప్పేసి అంటున్నారు. కానీ 5 ఏళ్ల పాటు వాళ్ళని ఏ రకంగా చిత్రహింసలకు గురి చేశారు. వాళ్ళు పొలాలిచ్చి చివరికి కౌలు ఇస్తాను ప్రభుత్వం అని చెప్పేసి చేసిన ఒప్పందానికి కూడా వాళ్ళు కోర్టులకు వెళ్ళాల్సిన దుస్థితి. అంతేనా, వాళ్ళు తినక నిరాహార దీక్షలని, ఆ నిరసన కార్యక్రమాలు, ఈ నిరసన కార్యక్రమాలు, ఈ పాదయాత్రలో ఆ పాదయాత్రలో, న్యాయస్థానం టు దేవస్థానం అని, అమరావతి టు అరసవిల్లి అని అటువంటి యాత్రలు చేపట్టి ఎన్ని అవమానాలు, ఎన్ని అవహేళనలు, బెంచ్ కార్లు, ఐఫోన్లు, ఏంటంటో మాట్లాడారు. అమరావతి కాదు అమరావతి, భ్రమరావతి, చివరకు ఒక సామాజిక వర్గాన్ని టార్గెటెడ్గా చేసుకొని చేసిన వ్యాఖ్యలు, మహిళల్ని కించపరిచేలాగా వ్యవహరించడం, అంతెందుకు వాళ్ళపైన పోలీసులు కూడా ఏ రకంగా ఎంత రాక్షసంగా ప్రవర్తించారు అనే దానికి నిదర్శనం. ఒక గర్భిణీ స్త్రీ అనే కనికరం కూడా లేకుండా ఏ రకంగా వాళ్ళపైన దాడులు చేశారు. ఇలా అనేక రకాలైన అవమానాలు, అవహేళనలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ రకంగా వాళ్ళు అన్ని ఇబ్బందులు పడ్డ తర్వాత మాకు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వద్దు అనే దానికి నిదర్శనమే ఒక్క అమరావతిలోనే కాదు, యావత్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన విప్లవం అది జగన్మోహన్ రెడ్డి పైన. సో ఆ జిల్లా కాదు, ఈ జిల్లా కాదు, దాదాపు అన్ని జిల్లాల్లో కూడా వాషౌట్ చేశారు. చేసిన తర్వాత పోనీ జరిగిందేదో జరిగిపోయింది, అప్పుడు ఎట్లాగో హైకోర్టు కూడా కొట్టిపడేసింది అని చెప్పేసి పోనీ తెలుసుకుని, సరే 3 రాజధానులు కాదు, ప్రజల అభిప్రాయం కూడా అమరావతి వైపే ఉంది కాబట్టి మేము ప్రజాభిష్టానం మేరకు అమరావతి రాజధాని అనే దానికి కట్టుబడి ఉన్నాము అని వైసీపీ అంటుందేమో అని ఎక్కడో కొంత ఆశ ఉండేది. అయితే ఏది మొన్న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సమీక్షించుకోవాలి కదా, సమీక్షించుకొని ఆ రకంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో అనుకుంటే, ఓ ప్రక్కన వేటూ న్యూస్ కాంక్లేవ్ నిర్వహించినప్పుడు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి మన రాజధాని అమరావతి అని చెప్పేసి అంటే ఓకే వీళ్ళలో మార్పు వచ్చిందేమో అని అనుకున్నారు. కానీ మార్పు లేదు, పాడు లేదు, మా ఆలోచన వేరు, మా విధానం అంతా కూడా అమరావతికి వ్యతిరేకం అనేదానికి నిదర్శనంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మా విధానం అన్నారు. ఇది జరిగింది ఎప్పుడు, ఒక 3 నెలల క్రితం అనుకుంటా అయిపోయింది. సరే అప్పుడేదో ఆవేశపడి అన్నారులే, తొందరపాటులో అన్నారులే, లేకపోతే అన్న తర్వాత జరిగిన ట్రోల్స్కి, అప్పుడు ఇక ఆ తర్వాత ఎదురైన ఈ యొక్క మీమ్స్కి, ఆ తర్వాత ప్రజల్లో ఎటువంటి చర్యలు వచ్చినాయి, ఆ తర్వాత టెలికాన్ఫరెన్స్ అనుకుంటా లేకపోతే ఆన్లైన్ కాన్ఫరెన్స్ ఏదో మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వహిస్తే దాంట్లో ఆ మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా మాట్లాడారంట సజ్జల రామకృష్ణారెడ్డి. ఏంటి అసలు మీ ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడేస్తే ఏం చేయాలి మేము అని చెప్పేసి అంటే, లేదు మాకు జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ అరేంజ్ చేయాలంటే నన్నే చేయమంటారు, ఆయన చెప్పమన్నారు నేను చెప్పాను అని చెప్పేసి పాప ఆయన కూడా ఇక కాల్ కట్ చేశారంట. అటువంటి పరిస్థితి నెలకొంది. అన్న తర్వాత అన్న పోనేమన్నా వీళ్ళ తీరు మార్చుకున్నారేమో అని చెప్పేసి మరలా ఎంతో కొంత ఆశ ఉందనుకుంటే, ఆ ఆశను అడియాశలు చేసేలాగా నిన్న కొండ బద్దలు కొట్టినట్టు ఇక డైరెక్ట్ ఇక దీంట్లో ఎటువంటి మీమాంసలు లేవు, ఎటువంటి సందేహాలు లేవు, ఇక అనుమానమే వద్దు, డైరెక్ట్ మా నినాదమే మా విగన్ అంటే వైసీపీ. సో ఇక ఇదే రెఫరెండం అని చెప్పేసి డైరెక్ట్ కుండ బద్దలు కొట్టేశారు. మరి దీనికి 4 రోజుల క్రితమే కదా ఈ నాయకులు ఉన్నారు కదా, ఎవరు విజయవాడ నుంచి దేవినేని అవినాష్ కావచ్చు, అలాగే గుంటూరు నుంచి లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, బందర్ నుంచి పేరు నాని కావచ్చు, గుంటూరు నుంచి అంబటి రాంబాబు కావచ్చు, ఈ 4 వెళ్ళారు. వెళ్ళినప్పుడు చూశారుగా పరిస్థితి ఏ రకంగా ఉందో, మామూలుగా లేదు, తిరగబడ్డారు, ఎగబడ్డారు, చివరికి కిక్కురు మనకుండా వెనక్కి వచ్చేసారు. మరి ఇప్పుడు నిన్న ఈయన చేసిన వ్యాఖ్యల తర్వాత అప్పటికి దేవినేని అవినాష్ అని కూడా ప్రెస్ మీట్ పెట్టి అన్నారు, నేను మరలా వెళ్తాను, మేము మరలా వస్తాం, ఏం చేస్తారా అని చెప్పేసి అన్నారు. ఈలోపు ఈ బాంబు పేల్చారు కదా, ఇప్పుడు వెళ్ళాలి.
ఇప్పుడు అమరావతి వెళ్ళాలి. వైసీపీ నాయకులు మరలా అమరావతికి వెళితే అప్పుడు ఏంటి పరిస్థితి అని తెలుస్తుంది. ఎందుకంటే ఇదే అమరావతికి అధికారంలో ఉండగా వెళ్ళలేకపోయారే. అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళాలి అంటే చుట్టూ పరదాలు పెట్టేసుకొని ఎవరికి కనపడకుండా సైలెంట్గా వెళ్ళిపోయేవాళ్ళు. దీక్షా శిబిరాల వైపు కూడా చూడటానికి ఇష్టపడాల. అరే ఎంతకాలం నుంచి చేస్తున్నారు వీళ్ళు, మరి వెళ్ళి ఒకసారి పరామర్శించి మాట్లాడవచ్చు కదా. ఎందుకంటే అక్కడ తాడికొండలో, మంగళగిరిలో, పెదకూరపాడులో ఆ 3 నియోజకవర్గాల పరిధిలో గెలిచింది వైసీపీనేగా. కనీసం వాళ్ళ పార్టీ కేడర్ కోసం, వాళ్ళ నాయకుల కోసమైనా సరే వెళ్ళి పలకరించాలిగా. సరే తర్వాత విషయాలు తర్వాత, రాజధానికి ఒప్పుకుంటారా ఒప్పుకోరా తర్వాత విషయం. కానీ కనీసం పలకరింపు కన్నా ఉండవచ్చుకోవాలిగా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కనీసం అటు కన్నెత్తి కూడా చూడాలి. మరి పరదాలు పెట్టుకుని వెళ్ళవలసిన దుస్థితి. అప్పుడు ఆయన ఆ రకంగా చేశారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరైనా డైరెక్ట్గా వెళ్ళండి. ఇప్పుడు ఒకసారి మీ నాయకులను తీసుకుని మీరు కూడా వెళ్ళండి అమరావతిలోకి. ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతారని కూడా చూడండి. నేను మా విగన్ అంటున్నాను. సరే మా విగన్ మీరు అనుకుంటున్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఇటు మచిలీపట్నం వెళ్ళండి. విజయవాడ అంటే ఇవాళ వెళ్ళారు అనుకోండి, అది పరామర్శకి. మామూలుగా ఒక రాజకీయ సభలాగా మచిలీపట్నంలో పెట్టండి, విజయవాడలో పెట్టండి, గుంటూరులో పెట్టండి, అమరావతిలో కూడా పెట్టండి. అమరావతిలో పోటీ చేయరేంటి? అమరావతిలో కూడా పోటీ చేస్తారుగా, అక్కడ కూడా పెట్టండి ఒకటి. వెళ్ళండి. అసలు ప్రజల ఆలోచన ఏ రకంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు కదా. అట్ ద సేమ్ టైం అక్కడ నిర్మాణాలు ఏమైనా జరుగుతున్నాయా, ఆ జరుగుతుంటే వాళ్ళని కూడా చెప్పండి. ఇదిగో పనులు ఏమైనా ఉంటే ఇప్పుడే చేసుకోండి, రేపు నేను అధికారంలోకి వస్తే మాత్రం మీ పనులు సాగో, మీ ఆటలు సాగనేవనో, ఎక్కడెక్కడ నిలిపేస్తానని చెప్పేసి ఇప్పుడే వార్నింగ్లు ఇచ్చేసేయండి. అర్థమైపోద్ది కదా. మీరు ఆల్రెడీ చెప్పేసి ఉండారు. అదేదో ఒకసారి అమరావతి వెళ్తే ప్రజల రియాక్షన్ కూడా ఎలా ఉందో డైరెక్ట్గా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఎవరెవరో ఎందుకు చెప్పింది, లేదా ఈ నాయకులు వెళ్ళి ఆ నాయకులు వెళ్ళి పాపం వాళ్ళేమో అమాయకంగా అధినాయకుడు ఏదైతే చెప్పాడో శిరసా వహించాలి తప్పదు మాకు అనే బాధతో వెళుతూ ఉంటాం. మీరు మనం గమనించండి, అటు పేర్నాని ముఖంలో కానీ అంబటరాంబ ముఖంలో కానీ ఏమాత్రం ఎంతైనా కళందా, మాకు తప్పక మా తిప్పలో ఏం చేస్తాం అని చెప్పేసి అలా వెళ్ళి వచ్చారు. సో ఈసారి లేకపోతే ఇంకో టీంను పంపించండి. ఇవాళ వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రక్కనే ఉన్నారు, విజయవాడ వచ్చారు కాబట్టి. ప్రక్కనే కదా, ఏరు దాటితే తాడేపల్లి, తాడేపల్లి నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఇక కిష్టాయపాలెం, ఉండవల్లి అన్నీ ఉంటాయి కదా వరుస పెట్టి. అక్కడికి వెళ్ళండి. శుభ్రంగా వైసీపీ నాయకులు అందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో వాళ్ళందరూ కూడా వెళ్ళేసి ప్రజలకు వివరించండి. ఇదిగో మేము మావిగారిని ఎందుకు తీసుకున్నామంటే, ఇదిగో ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత వృధా అయిపోతుంది, డబ్బంతా కూడా ఈ రకంగా ఖర్చు పెడితే ఎట్లాగా అని చెప్పేసి అనండి. చక్కగా హైవే పక్కన పెట్టుకుందాం మనం అని కన్విన్స్ చేయండి. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాం కదా, ప్రజల్లోకి వెళ్ళి ఒప్పించాలి. అది నాయకుడి లక్షణం. ప్రజల అభిష్టానం మేరకు పరిపాలన కొనసాగాల, లేకపోతే మీ ఇష్టానుసారంగా మీకు ఏది మనసులో ఉంటే అది చేస్తారా? ప్రజాస్వామ్యంలో కావాల్సింది ఏంటి? ఇది రాచరికం కాదు కదా. రాజుగారు ఏదనుకుంటే అదే 100 కొరడా దెబ్బలు అంటే 100 కొరడా దెబ్బలు అనేది కాదు కదా. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, వాళ్ళే న్యాయ నిర్ణేతలు, వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే వాళ్ళకే అధికారం. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇది పరిస్థితి, ఇందు గురించి మనం ఆర్థికంగా లేవు అంత స్ట్రాంగ్గా, కాబట్టి అప్పులు చేసి మనం ఈ రాజధాని కట్టాలా, అవసరం లేదు, ఇంత రాజధాని వద్దు మనకి అని చెప్పేసి ప్రెస్ మీట్లలో కాదు, ప్రజల మధ్యలోకి వెళ్ళి చెప్పండి. అప్పుడు ఓహో డైరెక్ట్గా చెబితే ఆయన కన్విన్స్ అవుతారేమో. ఫోన్లో మాట్లాడి కన్విన్స్ చేసిన దానికి, డైరెక్ట్గా ఒక వ్యక్తి ఎదురుగా ఉండి ఎక్స్ప్రెస్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఫీలింగ్ కూడా మీరు పొందొచ్చు. ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు ఏంటి అని చెప్పేసి. ఆయన వెళ్ళరు. ఎందుకంటే ఆయనకి అసలు అమరావతి అనే పదాన్నే నోట్లో నుంచి ఉచ్చరించడానికి కుదరటం కాదు, మనసు రావట్లా. అటువంటిది ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాలి అంటే ఎట్లా? మరి వైసీపీ నాయకులు ఎవరైనా సరే రేపు అభ్యర్థులు నిలబడతారు, వాళ్ళు మరి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తారు? అమ్మా మేము అమరావతిని కాదంటున్నాం కాబట్టి మావి కనుకే మీరు ఓటేయండి అని చెప్పేసి అడుగుతారా? అడగండి. తాడికొండ నియోజకవర్గం, గుంటూరు, మంగళగిరి, ఇవన్నీ చోట్ల వెళ్ళండి, వెళ్ళి అడగండి, ఏం చెప్తారో చూడండి. అంతదాకెందుకు, మీరు అంటున్న మచిలీపట్నం వెళ్ళి మచిలీపట్నంలో అడగండి, మీరన్న మావిగన్లోనే దానికి ఏం సమాధానం వస్తుంది చూడండి. సో ఒకసారి ఈ ట్రైల్ కూడా వేస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తేటతెల్లం అయిపోద్ది. మరి మీరేమనుకుంటున్నారు వాళ్ళు ట్రైల్ వేస్తే అనే దానిపైన అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.